అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. బాధపడుతున్న గాజు గ్లాసు, లోకేష్ ఎక్కడని ఏడుస్తున్న రాజేష్, లోకేష్ అరెస్ట్ చేసిండ్రట. కేసీఆర్ సీఎం కావాలంటున్న బండ్ల గణేష్, ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి. ఇదేనా మేడం ఫ్రెండ్లీ పోలీస్? మస్తు మంది అవుతున్నారు సీరియస్. చాక్లెట్లు తిని బిల్లు తప్పించుకోవడం ఎలా అంటూ రీల్స్, దొరకబట్టి కేసు రాసిండ్రు ఆఫీసర్స్. ఎలక్షన్ కమిషన్ జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది కదా, ఇక ఆ గ్లాసు ఫుల్ హ్యాపీగా ఉండుంటది. అందుకే ఒక్కసారి సరదాగా పలకరిద్దాం. అదేందబ్బా సంతోషంగా ఉంటది అనుకున్న గ్లాసు సాడ్తో సాసర్ల కన్నీరు గారుస్తున్నట్టు గారుస్తున్నది. ఏమైందబ్బా గ్లాసు, తమరికి ఏమైంది? ఇళ్ళలకగానే పండగ కాదు కదా, అలాగే గుర్తొచ్చినంత మాత్రాన గెలుపు రాదు కదా. అంటే అసలు నేను జనసేన పార్టీకి గుర్తుగా ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాను తెలుసా. అమ్మ బాబోయ్, ఏంటి గ్లాసు అంత మాట నేసావు? నిన్ను ఏరు కోరి తెచ్చుకోవాలనుకున్నాడు తెలుసా పవను? ఎందుకు నెత్తి మీద టోపీలా బోర్లించుకోవడానిక? అసలు నేను జనసేన గుర్తునా లేదంటే టీడీపీ గుర్తునా నాకేం అర్థం కావట్లేదు. టీడీపీ గుర్తు సైకిల్ కదా, నువ్వు జనసేన గుర్తువాయే. అయినా అలా మాట్లాడతావేంటి గ్లాసు నువ్వు? నన్ను గుర్తుగా పెట్టుకొని పోటీ చేసే వాళ్ళను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నాడు అంటే నేను పవన్ గుర్తునన్నట్ట బాబు గుర్తునన్నట్ట? నువ్వే చెప్పు. మాట కూడా బాబే ఆడేస్తే ఇక మేమెందుకు, మా పార్టీ ఎందుకు చెప్పండి మీరే. ఓ అదా నీ బాధ? ఉండదా మరి? ఒక పార్టీ గుర్తుగా మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. నన్ను గుర్తుగా పెట్టుకున్న వాళ్ళే గెలవాలి, నన్ను గుర్తుగా ఎంచుకున్న పార్టీ అధికారంలోకి రావాలి, నేను గుర్తుగా ఉన్న పార్టీ అభ్యర్థి సీఎం కావాలి అని. కానీ అందులో ఒక్కటైనా నెరవేరుతుందా? ఓషి అర్థమైంది ఇప్పుడు. చంద్రబాబు పవన్ ను వాడుకుంటుండు, తీరా టైంకి వచ్చాక పవన్ ను సాంబార్ల కరివేపాకులాగా తీసి పడేస్తాడు అనే కదా నీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటి, పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదే. అసలు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ ఎందుకు అంత ఆరాటపడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ప్యాకేజీ మహిమ అంటున్నారు కదా అందరూ, బహుశా అదే అయి ఉంటదేమో. మరి అలాంటి మనిషికి నేను గుర్తుగా ఉన్నానంటే బాధపడకుండా పవన్ కళ్యాణ్ పాట పెట్టుకొని రా 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 బంగారం అని డాన్స్ చేయాలా చెప్పు? అంతేలే, నీ బాధ నాకు అర్థమైంది గాని ఇప్పుడేం చేయలేం కదా, ఇక కాలమే నిర్ణయిస్తుంటది ఏంటనేది. మరో జన్మలో నేను గుర్తుగా ఉండాలనుకుంటే పాల్ పార్టీకి గుర్తుగా ఉన్నా పర్వాలేదు, కానీ జనసేనకి మాత్రం అస్సలే ఉండొద్దు అనుకుంటున్నా. బాయ్ రవలి. బండ్ల గణేష్ అన్న కాంగ్రెస్ లోనే ఉన్నా గానీ ఎందుకో కేసీఆర్ సీఎం కావాలని అంటున్నాడు. అసలు ఆయన ఉన్న పార్టీకి ఆయన కోరుకునే కోరికకు ఏమన్నా సంబంధం ఉందా? అందుకే దీని మీద క్లారిటీ తీసుకునేందుకు బండ్ల గణేష్ సార్తోనే మాట్లాడదాం. నమస్తే సారు. నమస్కారం. నమస్కారం. ఏంది సారు అంత సీరియస్ గా నమస్కారం అనబడితే కొంచెం కూల్ గా మాట్లాడొచ్చు కదా? ఎందుకు మాట్లాడాలి? అట్లా అంటారేంది సార్? నేను మాట్లాడుతున్నా కదా. ఊరికే మాట్లాడుతుంటారు. నేను ఊరికనే మాట్లాడేంది సార్? ఎన్నో వార్తలున్నాయి, అవన్నీ తర్వాత చదువుకుందాంలే అని చెప్పి నేను మీతో వచ్చి మాట్లాడుతున్నా తెలుసా? మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ముందు అనుకున్నా. ఎందుకట్లా? నాకు భయం అవుతుంది. అమ్మ బాబోయ్, మీకు భయమా? ఎప్పుడు మస్తు హుషారుగా మాట్లాడే మీరు ఇట్లా మాట్లాడేంది సార్? జోక్ కాకపోతే ఇవన్నీ కాదు గాని కేసీఆర్ ను ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు ఏంది? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్పుర్రి. కరెక్టే. ఏం కరెక్ట్ సార్? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నాడు ఏంది? ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. అచ్చా అట్లొచ్చిండ్రా మీరు? లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. అమ్మ బాబోయ్, మామూలు గడ్డిస్తలేరు కదా. భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. ఆపండి సార్, ఇక ఆపండి. మీరు మీ ఫ్లోలో మంచిగానే ఉన్నారు, కానీ మేమే ఫస్ట్ సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే దాన్ని వదిలిపెట్టి మొన్నట్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు సీఎంని కలిసిండ్రు కదా,
దాని గురించి మీకేమైనా తెలుసా? వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా? తప్పు లేదు చెప్పుకున్నట్లు, కానీ వాళ్ళు కలిసింది అందుకేనా, లేకపోతే ఆ గట్టు నుంచి ఈ గట్టు గిట్ల వస్తున్నారా? ఎందుకంత భయపడతారు? ఈ కథ మంచిగానే ఉన్నది. మాకెందుకు సార్ భయం? ఉంటే బీఆర్ఎస్ పాటలకు ఉండాలి. మాకేం పని, మాకేం భయం? 45-46 రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్. కేటీఆర్ సార్ మాట్లాడిన మాటల గురించా? అన్నట్టు కేటీఆర్ నిన్న మాట అన్నాడు, త్వరలోనే కేసీఆర్ ను సీఎం చేసుకుందామని. అది కూడా మీరు అన్నట్టు అక్కడో ఇక్కడో కాదు, తెలంగాణలోనే. ఏమంటారు మరి దీని మీద మీరు? ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఇంకో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అధికారం వచ్చింది కాబట్టి మీరు మంచి ఫామ్లు ఉన్నట్టున్నారు. కానీ ఇక ఉంటున్నా సార్, కాకపోతే ఆ 6 గ్యారెంటీలను మాత్రం 100 రోజులు అమలు చేయండి. లేకపోతే ప్రతిపక్షాలు ఇంకా ఎక్కువ మాట్లాడతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడినా, లీడర్లు మాట్లాడినా, ఆఖరికి పోలీస్ ఆఫీసర్లు మాట్లాడినా పోలీసులంతా ఫ్రెండ్లీగా ఉంటారు. మాది ఫ్రెండ్లీ పోలీసింగ్, ఏ సమస్య ఉన్నా వచ్చి ధైర్యంగా చెప్పుకోండి అని అంటున్నారు. ఏదైనా అప్పటి లెక్క ఉండదు, ఇప్పుడు వేరే అని లీడర్లు అంటున్నారు కదా. కానీ కొందరు పోలీసుల ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో. బా అక్కను పడేసి కొద్ది దూరం గుంజుకపోయినరు కదా. అరే సాటి మహిళ అన్న ఆలోచన కూడా లేకుండా ఎట్లా చేస్తున్నారు చూడండి పోలీసు వాళ్ళు. గంత స్పీడ్ లో స్కూటీ మీద వచ్చి జుట్టు పట్టుకొని గుంజితే ఏం కావాలన్నట్టు మెడ నరాలు ఉంటాయా, ఊసిపోతాయా? రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జీవో నెంబర్ 55కు వ్యతిరేకంగా ఏబీవీపీలు యూనివర్సిటీని ముట్టడించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ వెనకాల బండేసుకొని వచ్చిన ఈ మహిళా పోలీసులు ఇగో ఇంత పని చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యేసరికి కారు పార్టీ కవితక్క కూడా పోస్ట్ చేసింది. నిరసన చేస్తున్న వాళ్ళ మీద ఇట్లా ప్రవర్తించడం పద్ధతి కాదు, అర్జెంట్ గా బుజ్జమ్మకు క్షమాపణలు చెప్పాలి అంటే ఇటు యూనివర్సిటీలో ఏబీవీపీలు కూడా రోడ్డు మీద కూర్చొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపిండ్రు. అరే రోడ్ల మీద చెప్పులు లేకుండా నడుస్తూనే కాళ్ళకంతా కూర్చుకొని నొప్పులు పెడుతుంటాయి. అట్లాంటిది అక్క డాంబర్ రోడ్డు మీద ఇంతగానం పడ్డదంటే ఎన్ని దెబ్బలు తాకినాయో ఏం పడకపోండి. అయ్యా పోలీస్ సార్లు, మరి పోలీస్ మేడంలు చేసిన పని ఏ రకంగా సమర్థించుకుంటారో గానీ, డ్యూటీలున్నా ఏడున్నా బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కదా. వీళ్ళు ఇద్దరికి హెల్మెటే లేదు, ముందుగా ఫైన్ అయ్యారు వాళ్ళకు. అట్లనే ఇంత పని చేసినందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నా సరే, లేకపోతే మంచిగా ఉండదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు కొంతమంది పబ్లిక్. చూడాలి మరిగా ఈ లడా ఏడుదాకా పోతుందో ఏమవుతుందో. కార్లు కావాలంటే కార్ల షోరూమ్కి పోవాలి, బైక్ కావాలంటే బైక్ షోరూమ్కి పోవాలి, చేతికి వాచ్లు కావాలంటే వాచ్ల షాప్కి పోవాలి, ఇంకా గోల్డ్ గిట్ల కొనాలంటే గోల్డ్ షాప్కి పోవాలి, ఇంకా పెద్ద పెద్ద ఫర్నిచర్స్ కావాలంటే పెద్ద పెద్ద దుకాణాలకు పోవాలి. అవసరం ఉంటే పోయి అక్కడనే తెచ్చుకుంటాం కదా. కానీ మీకు ఇవన్నీ ఒక్క దగ్గరే కనబడాలంటే యాడికి పోవాలన్నా తెలుసా? ఇగో ఈడికి పోవాలి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ చిన్నోడు కాదుల్లో ఏసీ బోల్ ఎత్తుకుతుంటే చెదబావిలోంచి తోడుతుంటే నీళ్ళు వెళ్ళిన టేలుతున్నదట సొమ్ము. అమీర్పేటల పుప్పాలగూడల శివబాలకృష్ణ చుట్టాల ఇండ్లల్లా ఏకకాలంలో సోదాలు చేసి 84 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్, 100 ఫోన్లు, 10 ల్యాప్టాప్లు, 4 కార్లు, 60 వాచ్లు, దగ్గర 75 ఎకరాల భూమి పత్రాలు దొరకబట్టినరాడ సార్లు. గంటల తరబడి మిషన్లు పెట్టి లెక్క పెట్టినా కూడా అయిపోతలేదు లెక్క అంటే చూడండి ఇక ఏ రేంజ్ లో దందాలు నడిపిండో ఈ మోతేవారి, ఎంత నొక్కిండో పబ్లిక్ కాన్ నుంచి. ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏం తక్కువ 500 కోట్ల రూపాయలకి ఎక్కువనే ఎనికేసుకున్నాడని సమాచారం. ఇవి కాక ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ సార్ చెప్తాడేనండి. 2-3 విల్లాస్ ఉన్నాయి, అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ 2.5 crores 2.91 crores అట్లాగా వచ్చింది. ఓ కొడుకా, అవి పైసలా పచ్చిస్కాయలా? ఇన్ని రోజులు పైసలు తినే బతికిండో లేకుంటే పైసలే తింటామని కూడా పెట్టిండో కదా. ఇంక ఇవి కాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బినామీల పేరు మీద లెక్కలేని ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. కొంచెమన్నా సిగ్గున్నదో? అంత పెద్ద ఆఫీసర్ పోస్టులుండి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సినోడు జనాలను జనగ లెక్క పీల్చుక తిన్నాడు అన్నట్టు ఇన్ని రోజులు. అయినా పాపం ఎన్నటికైనా వండుతుంది అన్నట్టు ఆఖరికి ఇప్పుడు జైలు చల్లెక్క పెట్టాల్సిన
పరిస్థితి వచ్చే. ఈ ముచ్చట తెలిసిన జనాలు శివ బాలకృష్ణ నువ్వు మనిషివ బాలకృష్ణ వానుకోబట్టిరట. కరమ్మో 500 కోట్ల రూపాయలు దండుకున్నాడంటే కుక్కుర్రి సార్, నోట్ల కట్టలే కుక్కుర్రి. ఓ రాజేషు, ఎందుకు ఏడుస్తున్నావు? లోకేష్ ఏమైంది? అమెరికాలో మన లోకేష్ అమెరికాలో అమెరికాలో ఏమైంది చెప్పు. లోకేష్ అరెస్ట్ చేసిండ్రట. అందుకే కావచ్చు 10 రోజుల నుంచి ఎవ్వరికి కనిపిస్తలేడు. బర్త్డే నాను కేక్ కట్ చేసేందుకు కూడా ఎక్కడ కనిపించలే. లోకేష్ నిజంగానే అరెస్ట్ అయిందా? అవునట, సోషల్ మీడియాలో ఫుల్ వార్తలు వస్తున్నాయి. అయినా అట్లా అరెస్ట్ చేస్తారబ్బా. లోకేష్ ఎంత మంచోడు తెలుసమ్మా లోకేష్. అవును, ఆయనను చూస్తేనే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అని పాట పాడాలనిపిస్తుంటది కానీ మరి అంత మంచోడైతే ఎందుకు అరెస్ట్ చేసుంటారు? ఏమో ఎవరికి తెలుసు. ఎక్కడికన్నా పోయే తోవాల తీయగుంది అని చెప్పి ఆర్డర్ ఇవ్వకుండానే జ్యూస్ తాగిండు, పైసలు ఇవ్వకుండానే పునుగులు తిన్నాడు. అయినా కూడా ఆ మాత్రం దానికి అరెస్ట్ చేస్తారా? ఇంతకసలు లోకేష్ అమెరికాకి ఎందుకు పోయిందంటావు? ఏమో నాకేం తెలుసబ్బా. అప్పట్లో పాదయాత్ర కానీ పోయి కర్ణాటక బార్డర్ దాటిండు కదా, అట్లనే ఇప్పుడు అడుగు వేసుకుంటా అమెరికాకు పోయిండు కావచ్చు. అయినా మందలగిరికి తేడా తెలియనంత అమాయకుడమ్మమ్మ లోకేష్. ఆయనను పట్టుకొని అరెస్ట్ చేస్తారా? అవునవును, ఎప్పుడు ప్రశాంతత చిచి ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అట్లాంటి మా లోకేష్ ను అమెరికా పోలీసులు పట్టుకుంటే ఊరుకుంటానా? అందుకే పోతున్నా. అంటే ఇప్పుడు నువ్వు అమెరికాకు పోయి జో బైడెన్ తో మాట్లాడి లోకేష్ నడిపించుకొని వస్తావా ఏంది? లేదు, కేఏ పాల్ సార్ దగ్గరికి. అదేంది? అయితే చంద్రబాబు దగ్గరికి పోవాలి, లేదంటే భువనేశ్వర్ మేడం దగ్గరికి పోవాలి. కానీ కేఏ పాల్ సార్ దగ్గరికి ఎందుకు పోతున్నావు? సార్కైతేనే 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి కదా, అందుకే పాల్ సార్ దగ్గరికి పోయి కాలేలు పట్టుకొని బతివులాడైనా సరే సారుని తీసుకొని అమెరికాకు పోతా. పోయి అక్కడ బైడెన్ తో మాట్లాడిపించి బాజాప్తా మా లోకేష్ ని తీసుకొని వస్తా. పోతున్నా అందుకే. అట్లనా? వచ్చేటప్పుడు లోకేష్ కు ఏడనన్నా పునుగులు తినిపి. పాపం ఆకలి అవుతూ ఉంటది. అసలుకే కేఏ పాల్ సార్ని తీసుకొని పోతున్నావు. అవును, నీకు పాస్పోర్ట్ ఉన్నదా? అసలు టికెట్ బుక్ చేసిరా మీరు? అవన్నీ నాకెందుకు, ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించిందే మా బాబాయే. ఆయన చూసుకుంటాడు అన్ని ఫ్రీగా. ఎవరైనా అడిగారు అనుకో, మేము బాబు మనుషులమని చెప్తాం. అబ్బో, ఇదొకటి ఉన్నదా? అయినా లోకేష్ అరెస్ట్ అయిన విషయం చంద్రబాబు తెలుసా ఇంతకు? మరి ఏమో, నాకే ఇప్పుడు తెలిసిందంటే బాబుకు తెలియదు కావచ్చు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న తెలుగులను ఆందోళన చేయమని చెప్పకపోవునా? అసలు బైడెన్ కు నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఓటేయొద్దు అని చెప్పి బహిరంగంగానే ప్రకటన చేయకపోవునా? తెలియదు కావచ్చు. తెలిస్తే బరాబర్ చేసేటోడు. అసలే మా బాబు అంతర్జాతీయ రాజకీయాలను శాసించేటోడు. అవునా? మరి మాకెందుకు 3 రోజుల నుంచి బాబు సభలకు బ్రేక్ పడ్డట్టు అనిపిస్తున్నది కదా? అంటే ఏంది రావాలి? ఏమంటున్నావు నువ్వు? నిజంగానే లోకేష్ అరెస్ట్ అయిండు, ఈ విషయం బాబుకు తెలిసింది. అందుకే ఆయన నడింట్లో కూర్చొని కుమిలిపోకుండా నేను ఇక్కడ అరెస్ట్ అయినా, నా కొడుకు అక్కడ అమెరికాలో అరెస్ట్ అయినా అని ఏడుస్తున్నాడు. ఆ బాధతోనే సభలకి ఈ మధ్యలో వస్తలేడు, అటెండ్ అవుతలేడా నువ్వు అనేది? నాతో ఎందుకు చెప్పిస్తావులే? అరే నా బాధలో నేనుంటే నీలో లేదబ్బా మధ్యలో. ఏ అరెస్ట్ అయిందో కాలేదో తెలవకుండా ఎందుకంత బాధపడతావు? సోషల్ మీడియా మొత్తం అదే ప్రచారం. నిప్పులేందే పొగెట్లు వస్తావు చెప్పు. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తా. అవును, సోషల్ మీడియా మొత్తంలో కూడా ఇదే తిరుగుతున్నది కదా. అదే కదా నేను చెప్పేది. మరి మనీ లాండరింగ్ లో దొరికి అరెస్ట్ అయిందని ఉన్నది కదా, అంటే డబ్బులు తీసుకుంటాడా? అరే ఏదో మిర్చి బజ్జీ తినేదందుకే వాళ్ళ దగ్గర 5-10 తీసుకొని ఉంటాడు, దానికే అరెస్ట్ చేస్తారా? ఎక్కువ మాట్లాడినాం అనుకో తొడిమ ఊసిపోద్ది. మనీ లాండరింగ్ అంటే 5-10 కాదు. ఇప్పుడు ఏందబ్బా, నిజంగా అరెస్ట్ చేసిండ్రు అంటున్నావా చేయలేదంటున్నావా? ఏమో నాకేం తెలుసు. అయినా సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమని అనలేం కదా. అందుకే 2 రోజులు ఆగితే అది నిజమా అబద్ధమా అని తెలుస్తుంది కదా. అవును కదా, ఒక్క 2 రోజులు ఓపిక పడతా. ఆ తర్వాత అమెరికాకు పోయి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం చూడు. ఆల్ ద బెస్ట్. కానీ ముందు నువ్వు ఆఫీస్కి నడువు. కానీ సూషన్ రానుల్లా నిజమో అబద్ధమో తెలియదు. కానీ లోకేష్ కొద్ది రోజుల నుంచి కనిపించకపోయేసరికి లోకేష్ను అమెరికాలో అరెస్ట్ చేసిండ్రని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చూద్దాం ఏది నిజమో ఏది అబద్ధమో.
చూసిరు కదా, ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. రేపు మళ్ళొచ్చే వార్తలలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. మన టైం వరకే కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు.